పాలు మరుగుతున్నాయండి. పసుపు ఇదిగోండి, పులిహోర తెల్లవారు చేస్తున్నాను, మార్నింగ్ అండి. పులిహోర కోసం పోపు పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నెక్స్ట్ శనగ పలుకులు, శనగపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకోండి. సలవ పులిహోర ఏడి కాబట్టి మనకి మెంతులు వేసుకుంటే సలవ అనమాట. కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేసాం కదా. అలాగే ఎక్కువ వేయకండి, చేదు వచ్చేస్తుంది. కొంచెం వేస్తే సరిపోతుంది. చిటికెడు మెంతులు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పసుపు మనం పొయ్యి కట్టి చెయ్యాలి. పసుపు ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది, బ్లాక్ వచ్చేస్తుంది. పొయ్యి మనం కట్టేసి గ్యాస్ కట్టేసిన తర్వాత, అమ్మాయిలు మీకే చెప్తున్నాను ఎందుకంటే తెలియదు కదా అమ్మాయిలకి, అందుకు. ఇప్పుడు ఏగిపోయింది, పొయ్యి కట్టేస్తాను. ఇదిగోండి కట్టేద్దాం. ఇదిగో కట్టేసాను. ఇప్పుడు పసుపు మనం యాడ్ చేసుకోవాలి. టీ తాగేసాం. పాలు సరిపోతుంది. పసుపు బాగుంది, పచ్చగా ఉంది. మనం మా అబ్బాయి రేషన్ వేసాడు కదా, ఇప్పుడు కూడా అందులో పసుపు కొండ ప్యాకెట్ కేజీది ఉంది. అందుకని మంచి ప్యాకెట్ తెచ్చాడు. బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం పోయాక మనం రైస్లో కలపాలి. తీసుకొస్తాను. అయ్యో చేయి కాలుతుంది. లెమన్ రైస్ అండి ఇది, పులిహోర కాదు. ఇది మనము సాల్ట్లు ఒక కప్పులు వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే కరిగిపోద్ది. చాలామంది ఇందులో నిమ్మకాయ పిండుతారు, అలా పిండకూడదు. సాల్ట్ కూడా ఇందులో వేసేస్తారు, అలాగే వేయకుంటాను. ఇదిగోండి సాల్ట్. ఇన్ని పట్టవు, కొద్దిగా కాబట్టి, కొద్దిగా పులిహోర కాబట్టి ఇన్ని పట్టవు. ఇలా పిండేసుకోవడమని. ఇదిగోండి ఒక 2 ముక్కలు పట్టింది. చూద్దాం కలిపిన తర్వాత ఎలాగుంటుందో చూసి వేసుకోవచ్చు. ఇవాళ మార్నింగ్ పులిహోర చూసారా ఎంత బాగుంది. సరిపోయిందండి, రెండు నిమ్మకాయలు సరిపోయి. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏం కడతాను చూపిస్తాను మీకు. సరిపోతుంది, ఎక్కువైనా కింద తీసుకొచ్చేస్తుంది రిటర్న్. బాక్సు కేకు, బేకు, ఇది లంచ్, ఇది కేకు, ఇంకొక బాక్స్ ఇది మాత్రం ఉండాలండి పిల్లలకి, ఇదే బాధ అయ్యింది. చిప్స్, ఇవి వాటర్ బాటిలే మామూలుగా, వాటర్ బాటిల్ ఇవన్నీ మామూలే. ఇవ్వండి ఈ 3 ఇమ్ములు.
శనగపప్పు పిండి ఆడించడానికి వెళ్తున్నాను. మా లైన్లోని గుడులు చూడండి, ఎన్నోసార్లు చూపించాను కానీ చూడండి, ఇది మా లైన్లో ఉదయాన 10 గంటలకి దీపాలు. నేనేమి తెల్లవారు అయిపోయింది పూజ. మిల్లు, పిండి మిల్లుకి వెళ్తున్నానండి. దగ్గరికి వచ్చాను, చూపిస్తాను మీకు. భలేగా ఉంటాయి పచ్చగా, మా ఏరియా భలేగా ఉంటుంది. అదే ఏంటంటే శనగపిండి ఆడిద్దామనండి చట్నీలు కటికి. పిండి మిల్లుకి వచ్చానండి. పిండి మిల్లు దగ్గరికి వచ్చాను, పక్కన పొట్ట ఉంటుంది. అదిగోండి పిండి మిల్లు, ఇదే పిండి మిల్లు. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి, శనగపప్పు ఎండలో పెట్టుకున్నాను. మిల్లుకి పెట్టెళ్ళి ఆడించుకొచ్చానండి. ఒరిజినల్ పిండి అండి. నేను పిండి కొనండి, ఎందుకంటే పిండిలో బియ్యము అన్నీ కలిపేస్తారండి. కలిపేసి వాళ్ళు లాభం కోసం అమ్ముకుంటారు. కాబట్టి నేను వాళ్ళు పర్వాలేదు, వాళ్ళకి మరి లాభం లేకుండా అమ్ముకోరు కదా ఎవరికి కూడాను, అదేం తప్పులేదు. కాకపోతే నేనైతే ఇలాగ ఆడించుకుని పిండితోనే వాడతాను. ఇప్పుడు కొన్నాం. గాలి విపరీతం గాలి వేస్తుంది. అస్సలు నా జుట్టు అస్సలే బాగోదు. ఉంగరాలు తల అస్సలు చుట్టిపోతుంది. చూసారు జుట్టు అస్సలు. చూడండి ఎంత బాగుంది. బజ్జీలు అయినా, పకోడీ అయినా, ఏదైనా చేసుకోవచ్చండి. శనగపిండి చట్నీకి అయినా అంటే బాగుంటుంది. ఒరిజినల్ పిండి అంతే కదండి. రండి చూపిస్తాను దగ్గర నుంచి. బాగుంది కదా శనగపిండి, చూడండి. ఇది ఒరిజినల్గా మనము ఆడించుకుంటే శనగపిండి అట్టు వేసుకునే బాగుంటుందండి. నాకైతే శనగపిండి అట్టు చాలా ఇష్టం అండి. అది శనగపిండి అట్టు ఎందుకు వేసుకుంటానంటే ఆకలిని బంద్ చేస్తుందండి, అంటే కంట్రోల్ చేస్తుందండి ఆకలిని. ఇదిగోండి శనగపిండి. గబుక్కున ఆకలి వేసింది అనుకోండి, పప్పు నానబెట్టకపోయామనుకోండి, శనగపిండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసుకొని చేసుకుంటే, అట్టు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి నిజంగాను. మొక్కజొన్న పొట్టలు గాలి, ఈరోజంతా గాలి వస్తుందండి. ఇది 50కి. మీ ఊర్లో ఎలా వచ్చేసి బంగారం, మీ ఊర్లో ఎలాగిస్తున్నారు? స్వీట్ కార్న్ అంటారు కదా, ఆ పొట్టలు 50 రూపాయలకి 4 ఇచ్చారు. 50 రూపాయలకి 4. ఇవి చెప్తాను ఉండండి. శశి బంగారం రాజమండ్రిలో ఎలాగిస్తున్నారు, కానీ మా వైజాగ్లో అయితే 50 రూపాయలకి 4 మొక్కజొన్న పొట్టలు. ఇవి మొక్కజొన్న పొట్టలతో గారెలు చేసుకుంటే బాగుంటాయండి. వడలు గారెలు అంటారు, వడలు అంటారు, బాగుంటాయి నిజంగా అండి, చాలా బాగుంటాయి. అయితే మరి ఇవి ఉడకబెట్టమంటారేమో, గారెలు చేద్దామని ఉడకబెడితే తింటారేమో. మా వారికి ఇష్టం. ఇలా తయారైపోయింది.
ఉడకబెట్టడమో లేకపోతే గారెలు అదే వడలు ఏదో ఒకటి బాగున్నాయి కదండి. అయ్యో అమ్మో మీకు చెప్పలేదు కదా, మర్చిపోయానండి. బాయ్ అండి, కనిపిస్తుందో లేదో. బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలి. నా వీడియో చూసేవాళ్ళు నా వీడియోకి లైక్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నానండి. ఏ వీడియోలు ఎవరు కోరుకోరండి, నేను కోరుకుంటున్నానండి. మీరు బాగుండాలి. నా దేవుళ్ళు ఎప్పుడు మీకు ఎప్పుడు ఉంటాయండి. నా దేవుళ్ళు ఎప్పుడు మీకు ఉంటాయండి. అందరికి బాయ్.